ఎక్కువ పాపాలు చేసేవారు ఎందుకు సంతోషంగా ఉంటారు? పార్వతీదేవి ఒకరోజు శివునితో ధ్యానంలో ఉన్నప్పుడు ఒక్క ప్రశ్న అడిగింది. స్వామీ, మీరు ధర్మాన్ని రక్షించేవారు, పుణ్యాత్ముల పరిరక్షకులు. కాని నేటి భూమిలో చూస్తే ఎక్కువగా పాపాలు చేసేవారే సుఖంగా జీవిస్తున్నారు. వాళ్ళకి ధనం, పేరు, శరీర సుఖం అన్నీ ఉన్నాయి. కాని నిజాయితీగా ఉండే సద్గుణాలు కలవారికి మాత్రం కష్టాలే ఎదురవుతున్నాయి. ఇది ఎలా న్యాయం స్వామీ? ధర్మానికి ఇంత అన్యాయం ఎందుకు? పాపానికి ఇంత బలం ఎలా స్వామీ? అని అడిగింది. శివుడు ఆమె వైపు సున్నితంగా చూస్తూ, ఈ ప్రశ్నకి సమాధానం నేను తప్పకుండా చెప్తాను పార్వతే. కాని మాటల్లో కాదు, దీనికి సమాధానం ఒక సంఘటనలో ఉంది. అదే నీ సందేహానికి సమాధానమని చెప్పి శివుడు పార్వతీదేవిని వెంట తీసుకుని ఓ దట్టమైన అరణ్యానికి తీసుకెళ్లాడు. ఆ అడవిలో ఎన్నో నాటి వృక్షాలు, పచ్చని జీవన సౌందర్యం పరవళ్లతో సాగుతున్నది. కాని ఆ అందమైన దృశ్యంలోనూ ఓ చెట్టు మాత్రం భిన్నంగా ఉంది. ఆ చెట్టు నల్లని ఆకులతో, వంకర గుబురు కొమ్మలతో చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న మొక్కలను చుట్టేసి, వాటి వెలుతురుని, నీటిని, ఆహారాన్ని దోచుకుంటూ, తనకే శ్వాస తీసుకుంటూ, మిగిలిన చెట్ల ఎదుగుదలను అడ్డుకుంటూ నిదానంగా భారీ చెట్టుగా మారింది. పార్వతీదేవి అదంతా చూసి ఆశ్చర్యంతో అడిగింది. స్వామీ, ఈ చెట్టు చాలా తెలుసుకోవాలనిపిస్తోంది. శివుడు తలుపుతూ నెమ్మదిగా అన్నాడు. ఇది ఒక్కసారిగా ఇలా అవ్వలేదు. ఒకరోజు ఎవరో దీనికి విత్తనం వేశారు. మొదట ఇది ఓ చిన్న మొక్క మాత్రమే. శాంతంగా కనిపించే దశలో ఎవరూ దీని భవిష్యత్ వృద్ధిని ఊహించలేదు. కాని అది పెరిగే కొద్దీ లోపల దురాశ, స్వార్థం, అసూయ అనే వేర్లు పెరిగాయి. బయటకు ఇది భారీగా కనిపించినా లోపల బలహీనంగా ఉంది. ఇది ఎదిగింది అరణ్యం మీద కాదు, ఇతర జీవాల శ్వాసమీద. కాని కాలం మారింది. ఒక రాత్రి నీలి ఆకాశం మెరుస్తూ, భారీ గాలులు ఊపిరాడనివ్వకుండా వీచాయి. మేఘాలు గర్జించాయి. వర్షం కుండపోతగా కురిసింది. అది ఓ తుఫాను రాత్రి. ఆ అడవిలోని పెద్ద పెద్ద చెట్లు వంగినా తమ బలమైన వేర్లతో నిలబడ్డాయి. కాని ఈ చెట్టు మాత్రమే అతిగా ఎదిగిన కొమ్మల బరువును, లోపల బలహీనమైన వేర్లు, స్వార్థంతో కూడిన నిర్మాణం తట్టుకోలేక ఒక్క పుటుమని గాలికి ఒక్కసారిగా కూలిపోయింది. అది కూలినా తర్వాత దాని చీకటి నుండి బాధపడుతున్న చిన్న మొక్కలు మళ్లీ వెలుతురును చూశాయి. తిరిగా ఎదగడం మొదలుపెట్టాయి. ప్రకృతికి సమతుల్యత తిరిగి లభించింది. పార్వతీదేవి అన్నిటిని చూశాక మౌనంగా నిలబడింది. శివుడు ఆమె వైపు చూసి ఇలా అన్నాడు. చూసావా పార్వతీ, ఈ చెట్టులాగే పాపం చేసేవారిని ఈ చెట్టుతో పోల్చవచ్చు.